హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నా. ఈ రెసిపీ హైదరాబాద్లో చాలా ఫేమస్. దీన్ని ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో తప్పక చేస్తారు. అదేనండి హైదరాబాద్ స్పెషల్ హైదరాబాదీ దాల్చా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం నూనె వేయాలి. నూనె మంచిగా కాగిన తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర పౌడర్ వేసుకొని కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించిన పప్పుని కూడా ఇందులో వేసేద్దాం. పప్పు మంచిగా ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హైదరాబాదీ స్పెషల్ హైదరాబాదీ దాల్చా రెడీ. ఈ పప్పు అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఓకేనండి, ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. తిరిగి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తా. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ కూడా కొట్టండి. ఓకేనండి, బాయ్.